యేసుక్రీస్తు తాను మనం పోయినసారి చూసాము, తాను మొట్టమొదటిగా ఈడవబడ్డాడు. హీ వాజ్ డ్రాగ్డ్ ఇన్ ద స్ట్రీట్స్. ఇంగ్లీష్లో అయితే లెడ్ హిమ్ అనేటువంటి మాట వ్రాయబడింది. ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకై ఆయన ఈడవబడ్డాడు. గెత్సెమనే వనములో తాను పట్టబడ్డాడు, బంధింపబడ్డాడు. తర్వాత అతన్ని ఈడ్చుకొని వచ్చారు. గెత్సెమనే వనము నుంచి ప్రధాన యాజకుడైనటువంటి అన్న యొద్దకి ప్రభువైన యేసుక్రీస్తుని ఈడ్చుకుంటూ వచ్చారు. తన యొక్క చేతులను కాళ్ళను బంధించారు. ఆయన ఈడవబడ్డాడు. నీ కొరకై నా కొరకై ఈడవబడ్డాడు. ఆయన ఏ పాపము చేయలేదు, ఏ తప్పిదము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును లేదు. ఆయనను మన కొరకై తాను ఈడవబడ్డాడు. ఈ వాజ్ డ్రాగ్డ్. ఆ విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. సఫరింగ్స్ ఆఫ్ క్రైస్ట్. ఆయన మన కొరకు శ్రమను పొందాడు. తర్వాత రెండవదిగా మనం చూసాము, మన ప్రభువైన యేసుక్రీస్తు తాను ముఖం పైన ఉమ్మి వేయబడ్డాడు. ఈ వాజ్ స్పిట్ అపాన్ హిస్ ఫేస్. ఎవరెవరు ఉమ్మి వేశారు మనం చూసాం. మొట్టమొదటిగా ప్రధాన యాజకుడైన కయప యొద్ద ఉన్నటువంటి సందర్భంలో ఆ ప్రధాన యాజకులు, తర్వాత మహాసభ వారు, అక్కడ ఉన్నటువంటి మరి బంట్రౌతులు వారు మరి ప్రభువైన యేసుక్రీస్తు ముఖం పైన వారు ఉమ్మి వేశారు. తర్వాత రెండవ సందర్భంలో మనం చూసాము, రోమా సైనికులు అధికార మందిరంలో ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ కొట్టబడ్డాడు. తర్వాత ముళ్ళ కిరీటం పెట్టారు, రెల్లును తన యొక్క చేతిలో ఉంచారు. ఆ యొక్క సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తుని వారు ఉమ్మి వేశారు. కాబట్టి రెండు సందర్భాల్లో మనం ప్రాముఖ్యంగా చూడగలం. కాబట్టి ప్రధాన యాజకులు, తర్వాత అక్కడ మహాసభ వారు, బంట్రౌతులు, తర్వాత ఇక్కడ అధికార మందిరంలో బంట్రౌతులు, రోమా సైనికులు ప్రభువైన యేసుక్రీస్తుని ఉమ్మి వేశారు. తర్వాత మూడో విషయాన్ని మనం చూసాం. ప్రభువైన యేసుక్రీస్తు కొట్టబడ్డాడు. హీ వాజ్ స్మిటన్, హీ వాజ్ బఫెటెడ్ అనేటువంటి విషయం మనం చూసాం. మనం పోయినసారి 7 సందర్భాల్లో ప్రభువైన యేసుక్రీస్తు కొట్టబడుట, గుద్దబడుట అనేటువంటి విషయాన్ని చూసాం. ఆయన మొట్టమొదటిగా ఎప్పుడు కొట్టబడ్డాడు అంటే, ప్రభువైన యేసుక్రీస్తును పట్టుకున్నటువంటి ఆ యొక్క బంట్రౌతులు ఆయన తీసుకొచ్చేటువంటి సందర్భంలో బహుశా మరి ప్రధాన యాజకుడైన అన్న యొద్దకు తీసుకొని రాకమునిపే ప్రభువైన యేసుక్రీస్తుని ఆయన అపహసించారు. తర్వాత ఆయన్ని కొట్టినారు. అక్కడ 2 సందర్భాల్లో కొట్టారు. అన్న యొద్దకు తీసుకురాకమునిపే 2 పర్యాయాలను కొట్టారు. మొట్టమొదటి కొట్టారని రాయబడింది. తర్వాత ఈ వాజ్ బ్లైండ్ ఫోల్డెడ్. మరి ముఖం మీద ముఖం మీద ముసుగు వేసి ఆయన్ను కొట్టారు. మొట్టమొదటి కొట్టారు, తర్వాత ముసుగు వేసి కొట్టారు. తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు మొట్టమొదట ప్రధాన యాజకుడైన అన్న యొద్దకు తీసుకుని రాబడ్డాడు. ఆ అన్న యొద్ద విచారణ సందర్భంలో బంట్రౌతుల్లో ఒకడు అరచేతులతో కొట్టాడు. ఇది 3వ సందర్భం, అరచేతులతో కొట్టడం. తర్వాత ప్రధాన యాజకుడైన కయప యొద్దకు తీసుకొచ్చారు. కయప యొద్దకు తీసుకొచ్చినప్పుడు అక్కడ విచారణ చేసినప్పుడు అక్కడ ప్రధాన యాజకుడు, తర్వాత మరి మహాసభ వారు ఆయన్ను గుద్దిరి అనేటువంటి మాట రాయబడింది. హి వాజ్ బఫెటెడ్ అనేటువంటి మాట రాయబడింది. ఆయన్ను గుద్దారు. వారిలో ప్రధాన యాజకులు ఉన్నారు, తర్వాత మహాసభ వారు ఉన్నారు, బంట్రౌతులు ఉన్నారు. ఎంతమంది గుద్దారో మనకైతే తెలియదు. ఆయన్ను గుద్దిరి అనేటువంటి మాట మనం చూస్తాం. ఇది 4వ సందర్భం. తర్వాత 5వ సందర్భంలో అక్కడే కొందరు ఆయన్ని మరి అరచేతులతో కొట్టిరి అనేటువంటి మాట చూస్తాం. దాని తర్వాత వచనంలోనే మనం చూస్తాం లూకాసు వార్తలో ఇవన్నీ కూడా పోయినసారి మనం చూసాం. అరచేతులతో కొట్టిరి, అరచేతులతో ఆయన కొట్టారు. ఇది 5వ సందర్భం. తర్వాత 6వదిగా మన ప్రభువైన యేసుక్రీస్తుని పిలాతు కొరడాలతో అప్పగించాడు. 1 తక్కువ 40 కొరడా దెబ్బలు ప్రభువైన యేసుక్రీస్తును కొట్టారు. కొరడాలతో కొట్టబడ్డాడు. పిలాతు కొరడాలతో కొట్టబడుటకై ప్రభువైన యేసుక్రీస్తుని అప్పగించాడు. ఇది 6వ సందర్భం. కాబట్టి 39 కొరడా దెబ్బలు. ఆ కొరడాకి రోమా మరి చట్ట ప్రకారము ఆ కొరడాకి చివరిలో కొంకి ఉంటుంది. మరి అక్కడ మేకు లాంటిది ఉంటుంది. ఒక దెబ్బకి మాంసపు ముద్ద ఆ విధంగా బయటికి వచ్చేటువంటిదిగా ఉంటుంది. ఆ విధంగా శరీరము సంపూర్తిగా తన యొక్క వీపు దున్నబడింది. అది 6వ సందర్భం. తర్వాత 7వదిగా ప్రభువైన యేసుక్రీస్తుని ఆ బంట్రౌతులు రెల్లుతో కొట్టారు. అప్పటికే ముళ్ళ కిరీటము తన యొక్క తలపైన పెట్టారు. తర్వాత ఆ రెల్లుతో ప్రభువైన యేసుక్రీస్తుని కొట్టారు. కాబట్టి 7 సందర్భాల్లో ప్రభువైన యేసుక్రీస్తు కొట్టబడ్డాడు. బంట్రౌతులు 2 సార్లు అన్న యొద్దకు తీసుకురాకమునుపు, తర్వాత అన్న యొద్ద బంట్రౌతు కొట్టాడు, తర్వాత కయప యొద్ద ప్రధాన యాజకులు, తర్వాత మహాసభ వారు బంట్రౌతులు గుద్దినారు, కొట్టినారు. తర్వాత మరి పిలాతు ప్రభువైన యేసుక్రీస్తుని కొరడాలతో కొట్టించాడు. తర్వాత బంట్రౌతులు ప్రభువైన యేసుక్రీస్తుని
మరి రెల్లుతో కొట్టినారు. ఇవన్నీ కూడా పోయిన వారము మనము చూసాం. ఆయన మొట్టమొదటిగా ఈడవబడ్డాడు, హీ వాజ్ డ్రాగ్డ్, తర్వాత హీ వాజ్ స్పిట్ అపాన్, ఉమ్మివేయబడ్డాడు, తర్వాత ఆయన కొట్టబడ్డాడు, గుద్దబడ్డాడు. ఈ 3 సంగతులు మనము పోయిన వారం చూసాం. తర్వాత ప్రభువైన యేసుక్రీస్తుని వారు ఉపేక్షించారు. హీ వాజ్ రిజెక్టెడ్, హీ వాజ్ డిస్కార్డెడ్, హీ వాజ్ సెట్ ఎట్ నఫ్ట్. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు తాను ఉపేక్షించబడతాడని ప్రవచనాలు కూడా వ్రాయబడ్డాయి. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ప్రవచనము, యెషయా ప్రవక్త ప్రభువైన యేసుక్రీస్తుని గురించి తాను తృణీకరింపబడతాడని, విసర్జింపబడతాడని వ్రాసినాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 3వ వచనము. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 53 and verse 3. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును. తర్వాత 3వ వచనం చివరిలో కూడా అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు హి వాజ్ రిజెక్టెడ్, హి వాజ్ డినైడ్, హి వాజ్ సెట్ ఎట్ నఫ్ట్. ఆయన తృణీకరింపబడ్డాడు, విసర్జింపబడ్డాడు. ఈ యొక్క పదాలు కూడా మనము సువార్తలో చూస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు తన గురించి తాను ప్రవచించాడు. ఇక్కడ యెషయా ప్రవక్త ప్రవచించడం మనం చూస్తాం. తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు సువార్తలలో తన గురించి తాను తెలియజేసుకుంటాడు. ప్రవచనం, ఆయన నేను మనుష్య కుమారుడు తృణీకరింపబడతాడు, విసర్జింపబడతాడు అనేటువంటి విషయాలు. చూడండి, మార్క్స్ వార్త 8వ అధ్యాయం, మార్క్స్ గాస్పల్ చాప్టర్ 8 and verse 31. మార్క్స్ వార్త 8వ అధ్యాయము 31వ వచనం. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి ఇంగ్లీష్లో రాయబడింది హీ వాజ్ రిజెక్టెడ్. ఎవరి ద్వారా తృణీకరించబడ్డాడు? పెద్దలు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, ప్రముఖులు, అధికారులు, తన స్వకీయులే ప్రభువైన యేసుక్రీస్తుని మరి రిజెక్ట్ చేశారు. అందుకనే యోహాను సువార్తలో మనం చూస్తాం, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను కానీ తన స్వకీయులే ఆయన్ను అంగీకరింపలేదు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం, హీ వాజ్ రిజెక్టెడ్. యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనము. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. హీ వాజ్ నాట్ యాక్సెప్టెడ్ బై హిజ్ ఓన్ పీపుల్. ప్రధాన యాజకులు, అధికారులు, శాస్త్రులు, పరిసయ్యులు, తన యొక్క సొంత ప్రజలు ఆయనను అంగీకరింపలేదు. అంటే అంగీకరించలేదంటే హీ వాజ్ రిజెక్టెడ్. తర్వాత లూకాసు వార్త 17వ అధ్యాయము 25వ వచనం. ఇక్కడ కూడా ఒక ప్రవచనాన్ని మనం చూస్తాం. లూకాసు వార్త 17వ అధ్యాయము 25వ వచనం. లూక్స్ గాస్పల్ చాప్టర్ 17 and verse 25. అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది ఈ తరము వారి చేత ఉపేక్షింపబడవలెను. ఆ తరం వారందరి ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు ఉపేక్షింపబడ్డాడు. ఎందుకంటే సిలువ వేయబడేటువంటి సందర్భంలో ప్రధాన యాజకులు, తర్వాత శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలు, వీరు మాత్రమే కాకుండా ప్రజలు కూడా ఆయన్ని సిలువ వేయుము అని చాలామంది ప్రజలు అక్కడ కేకలు వేశారు. కాబట్టి ఆ తరము వారి ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు ఉపేక్షింపబడ్డాడు అనేటువంటి ప్రవచనము వ్రాయబడింది. తర్వాత లూకాసు వార్త 9వ అధ్యాయం, లూక్స్ గాస్పల్ అండ్ చాప్టర్ 9. లూకాసు వార్త 9వ అధ్యాయము 22వ వచనము. మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడి, వాజ్ రిజెక్టెడ్. ఇక్కడ పెద్దలు ఉన్నారు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, వీరి ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు విసర్జింపబడి. ఇంగ్లీష్లో రిజెక్టెడ్ అనేటువంటి పదము మనం చూసినటువంటి వచనాల్లో వ్రాయబడింది. 3 వచనాల్లో, మార్క్స్ వార్త 8వ అధ్యాయం 31, లూకా 17:25, లూకా 9:22లో వాజ్ రిజెక్టెడ్, విసర్జింపబడిను అనేటువంటి మాట వ్రాయబడింది. తర్వాత మార్క్స్ వార్త 9వ అధ్యాయము 12వ వచనం. మార్క్స్ వార్త 9వ అధ్యాయము 12వ వచనం. ఇక్కడ తృణీకరింపబడిను అనేటువంటి మాట చూస్తాం. హీ వాజ్ సెట్ ఎట్ నఫ్ట్. మార్క్స్ వార్త 9వ అధ్యాయము 12వ వచనం. ఇక్కడ ఇది కూడా ప్రవచనమే. అందుకు ఆయన ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చెక్కబెట్టిన మాట నిజమే. ఆయనను మనుష్య కుమారుడు అనేక శ్రమలు పడి
తృణీకరింపబడవలనని వ్రాయబడుట ఏమి? ఇది ప్రవచనం. తృణీకరింపబడుట ఏమి? విసర్జింపబడెను, తర్వాత తృణీకరింపబడెను. ఇంగ్లీష్లో ఈ వాజ్ సెట్ ఎట్ నఫ్ట్, తృణీకరింపబడెను. తర్వాత లూకాసు వార్త 23వ అధ్యాయం 11వ వచనంలో హేరోదు ప్రభువైన యేసుక్రీస్తుని అపహసించి ఆయనను తృణీకరించాడు. హేరోదు రాజు కూడా ప్రభువైన యేసుక్రీస్తును తృణీకరించాడు. చూడండి లూకాసు వార్త 23వ అధ్యాయము 11వ వచనము. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 23 అండ్ వర్స్ 11. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి, ఇక్కడ హేరోదు ఒకడున్నాడు, తర్వాత హేరోదు యొక్క సైనికులు కూడా ఆయనను తృణీకరించారు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు మరి రాజు ద్వారా, ఈ హేరోదు రాజు ద్వారా కూడా తాను తృణీకరింపబడ్డాడు. మనకు తెలుసు మరి పేతురు కూడా ప్రభువైన యేసుక్రీస్తుని 3 పర్యాయములు బొంకినాడంటే ఇంగ్లీష్లో డినైడ్. ప్రభువైన యేసుక్రీస్తు ఎంతో తేటగా చెప్పాడు, 3 times యూ విల్ డినై మీ అని చెప్పాడు. అయితే పేతురు అంటాడు, ప్రభా నేను నీ కొరకు ప్రాణమైన పెడతాను, కానీ నేను అభ్యంతరపడను, నీ విషయమే అభ్యంతరపడను, నిన్ను తృణీకరించను అని అన్నాడు. చూడండి మత్తయి వార్త 26వ అధ్యాయం, మత్తయి వార్త 26వ అధ్యాయము 34వ వచనం. మత్తయి వార్త 26వ అధ్యాయం 34వ వచనం. యేసు అతన్ని చూచి, ఈ రాత్రి కోడి కూయక మునుపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పేదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి ముమ్మారు నీవు నన్ను ఎరుగనని చెప్తావని చెప్పాడు. కాబట్టి దాని గురించి మనము ఈ యొక్క అధ్యాయంలోనే చూడగలం. 3 పర్యాయములు ప్రభువైన యేసుక్రీస్తుని పేతురు మరి బొంకినాడు. చూడండి మత్తయి వార్త 26వ అధ్యాయము 75వ వచనము. కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో అన్న మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. కాబట్టి 3 పర్యాయములు ప్రభువైన యేసుక్రీస్తుని తాను బొంకినాడు. హీ డినైడ్, హీ రిజెక్టెడ్ అండ్ హీ సెట్స్ ఎట్ నఫ్ట్. ప్రభువైన యేసుక్రీస్తుని తృణీకరించాడు. అయితే పేతురు శిష్యులలో తాను ప్రధాన శిష్యుడిగా తాను ఎంచబడ్డాడు. ప్రధాన శిష్యుడే ప్రభువైన యేసుక్రీస్తుని తృణీకరించినట్లుగా మనం చూస్తాం. అయితే తర్వాత తాను పశ్చాత్తాపడ్డాడు. మనం ఇందాక చూసాం ఆ యొక్క వచనంలో, మత్తయి వార్త 26వ అధ్యాయము చివరి వచనంలో తాను సంతాపపడ్డాడు, వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాడు. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాట జ్ఞాపకము తెచ్చుకున్నాడో వెంటనే సంతాపపడ్డాడు. దట్ కైండ్ ఆఫ్ రిపెంటెన్స్ వి ఆల్సో రిక్వైర్. అదే రీతిగా ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తుని తృణీకరిస్తారో మనుష్య కుమారుడు అంటే మనుషులు ఎదుట ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తుని తృణీకరిస్తారో అటువంటి వారిని ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క దూతల ఎదుట తాను కూడా తృణీకరిస్తాడు. చూడండి లూకాసు వార్త 9వ అధ్యాయం, లూకాసు వార్త 9వ అధ్యాయము 26వ వచనం. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 9 అండ్ వర్స్ 26. నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపాడేవాడెవడో వాని గూర్చి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. కాబట్టి ఎవరైతే ఈ లోకంలో ప్రభువైన యేసుక్రీస్తుని తృణీకరిస్తారో అటువంటి వారి విషయమై ప్రభువైన యేసుక్రీస్తు కూడా మరి తృణీకరించేటువంటి వారుగా ఉంటాడు. కాబట్టి నన్ను గణపరచువా నేను గణపరచదను. మా సమూయేలు గ్రంథంలో మనం చూస్తాము కదా, చూడండి సమూయేలు గ్రంథం. ఎవరైతే దేవుణ్ణి తృణీకరిస్తారో అటువంటి వారు తృణీకారము పొందుతారు. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 30వ వచనం. 1 సమూయేలు 2వ అధ్యాయము 30వ వచనం చివర్లో, కావున యెహోవా వాక్కు ఏదనగా నన్ను గణపరచువా నేను గణపరచదును, నన్ను తృణీకరించువారు తృణీకారమొందుదురు. కాబట్టి మనము ఏ విషయంలో అయినా కానీ ఏ రంగంలో అయినా కానీ మన ప్రభువుని తృణీకరించకుండా మనం ఉండాలి. కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు మరి పేతురు వలె తృణీకరించేటువంటి వీలు సాధ్యత ఉండేటువంటి అవకాశం ఉండొచ్చు. అటువంటి సందర్భంలో కూడా మనం ప్రభు కొరకై ధైర్యంగా నిలబడాలి. పేతురైతే తాను నేను ఎరగనని చెప్పాడు 3 పర్యాయములు, అదే రాత్రి, ఒకే రాత్రి 3 పర్యాయములు నేను ఎరగనని చెప్పాడు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని గుర్తుపెట్టుకోలేదు. ఆ యొక్క టెన్షన్లో, ఆ యొక్క ఒత్తిడిలో
మర్చిపోయాడు, ప్రభు చెప్పిన మాట మర్చిపోయాడు. కాబట్టి తాను 3 పర్యాయములు బొంకినాడు. అయితే ఎప్పుడైతే ఆ మాట జ్ఞాపకం ఉంచుకున్నాడో వెంటనే తాను వెలుపలిగిపోయి సంతాపపడి ఏడ్చాడు. దట్ కైండ్ ఆఫ్ రిపెంటెన్స్ వీ రిక్వైర్. లేకపోతే దెర్ ఇస్ అ డేంజర్. ఏంటంటే ఎవరైతే ప్రభుని యేసుక్రీస్తుని తృణీకరిస్తారో వారిని ప్రభు కూడా ఒక దినమున తప్పనిసరిగా తృణీకరిస్తాడు. కాబట్టి హీ వాజ్ రిజెక్టెడ్ అండ్ హీ వాజ్ సెట్ ఎట్ నఫ్ట్ అండ్ హీ వాజ్ డినైడ్. మొట్టమొదటిగా హీ వాజ్ డ్రాగ్డ్, ఆయన ఏడవబడ్డాడు. తర్వాత రెండవదిగా ఆయన మీద ముఖం మీద ఉమ్మి వేశారు, హీ వాజ్ స్పిట్ అపాన్. తర్వాత మూడవదిగా ఆయన కొట్టబడ్డాడు, గుద్దబడ్డాడు. తర్వాత నాలుగవదిగా హీ వాజ్ డినైడ్, హీ వాజ్ రిజెక్టెడ్, ఆయన ఉపేక్షింపబడ్డాడు. తర్వాత ఐదవదిగా ప్రభువైన యేసుక్రీస్తు తనను అపహసించినారు. దాని గురించినటువంటి ప్రవచనాలు కూడా ఉన్నాయి. చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయం మనం ఇందాక చదివినటువంటి వచనాల్లోనే మనము ప్రాముఖ్యంగా చూస్తాము. చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయము 19వ వచనం. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 20 and verse 19. ఆయనను అపహసించుటకును, కొరడాలతో కొట్టుటకును, సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు. 3వ దినమున ఆయన మరలా లేచును. ఆయనను అపహసించుటకు. సో ప్రభువైన యేసుక్రీస్తు ముందుగానే చెప్పాడు, హీ విల్ బి మాక్డ్, అపహాసం చేయడం, పరిహాసం చేయడం. తర్వాత మార్క్స్ వార్త 10వ అధ్యాయము 34వ వచనం. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 34వ వచనము. వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి కొరడాలతో ఆయన కొట్టి చంపెదరు. 3 దినములైన తర్వాత ఆయన తిరిగి లేచినని చెప్పెను. వారు ఆయనను అపహసించి. ఎవరు అపహసించి అంటే పైన వచనంలో మనం చూడగలం. అక్కడ ప్రధాన యాజకులు, శాస్త్రులు ఉన్నారు, అన్యజనులు ప్రభువైన యేసుక్రీస్తుని అపహసిస్తారని ముందుగానే చెప్పాడు. తర్వాత లూకాసు వార్త 18వ అధ్యాయము 32వ వచనం. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 18 and verse 32. లూకాసు వార్త 18వ అధ్యాయము 32వ వచనం. ఆయన అన్యజనులకు అప్పగింపబడును. వారు ఆయనను అపహసించి, అవమానపరచి, ఆయన మీద ఉమ్మివేసి, అపహసించి, హీ విల్ బీ మాక్డ్ అనేటువంటి విషయము ప్రవచనంలో ప్రవచనపూర్వకంగా మనం చూడగలం. ఇక్కడ పలు సందర్భాల్లో ప్రభువైన యేసుక్రీస్తు తాను అపహసింపబడ్డాడు. మొదటి సందర్భము లూకాసు వార్త 22వ అధ్యాయం. లుక్స్ గాస్పల్ చాప్టర్ 22 and verse 63. లూకాసు వార్త 22వ అధ్యాయము 63వ వచనము. యేసును పట్టుకున్న మనుషులు ఆయనను అపహసించి కొట్టి ఆయన ముఖము కప్పి. ఇక్కడ గెత్సెమనే వనములో ప్రభువైన యేసుక్రీస్తు పట్టబడ్డాడు. తర్వాత ఆయన ఏడవబడ్డాడు. పట్టుకున్న వారు బంట్రౌతులు, రోమన్ సోల్జర్స్. ఆ రోమన్ సోల్జర్స్ ప్రభువైన యేసుక్రీస్తుని అపహసించారు. అయితే వారు ఏమని అపహసించారో ఇక్కడ వివరాలు అయితే రాయబడలేదు. ఏ మాటలు మాట్లాడారు, ఎట్లాంటి హేళన మాటలు, అవమానకరమైన మాటలు పలికారో ఇక్కడైతే రాయబడలేదు. అయితే ప్రభువైన యేసుక్రీస్తుని అపహసించారు. తర్వాత రెండవ సందర్భంలో ఇదే లూకాసు వార్త 23వ అధ్యాయం 11వ వచనం. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 23 and verse 11. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి. ఇక్కడ హేరోదు రాజు, తర్వాత హేరోదు యొక్క సైనికులు ప్రభువైన యేసుక్రీస్తుని అపహసించారు. ఇది రెండవ సందర్భం. మొట్టమొదట బంట్రౌతులు ప్రభువైన యేసుక్రీస్తుని అన్న యొద్దకు తీసుకొని రాకమునుపు అపహసించారు. తర్వాత హేరోదు రాజు, ఆయన యొక్క సైనికులు ప్రభువైన యేసుక్రీస్తుని అపహసించారు. తర్వాత మూడవ సందర్భంలో మత్తయి సువార్త 27వ అధ్యాయం. మాథ్యూస్ గాస్పెల్ అండ్ చాప్టర్ 27 and verse 29. 29వ వచనం. మత్తయి సువార్త 27, 29వ వచనము. ముళ్ళ కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదా రాజా నీకు శుభమని ఆయనను అపహసించి. ఇక్కడ ఎలాగో అపహసించారో ఆ మాటలు వ్రాయబడ్డాయి. యూదుల రాజా అని వారు సంబోధిస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు తాను యూదుల రాజుగా తాను పిలువబడ్డాడు. పిలాతు కూడా అడిగాడు, నువ్వు రాజువా అంటే నీవు అన్నట్టు రాజుని అంటాడు. తర్వాత నీవు క్రీస్తువా అని కయప
యొద్ద ఉన్నటువంటి మహాసభ వారు, తర్వాత కాయప ప్రభువైన యేసుక్రీస్తుని అడిగారు, నువ్వు క్రీస్తు అంటే నువ్వు అన్నట్టే అని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు. చూడండి యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడగగా, యేసు, నీవు అన్నట్టు నేను రాజునే. ప్రభువైన యేసుక్రీస్తు నేను రాజుని అని చెప్పాడు. కనుక ఆయనకు రాజ్యం ఉంది. 36వ వచనంలో, యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడుకున్నట్లు నా సేవకులు పోరాడుదురు కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన రాజుగా పిలువబడ్డాడు. అండ్ నువ్వు రాజువా అంటే రాజు అని ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు. ఆ యొక్క విషయాన్ని ఈ రోమా సైనికులు విని ఉంటారు. అందుకనే వారు అంటారు, యూదుల రాజు అని వారు ఎగతాళి చేస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం మనం ఇందాక చూసాము. 29వ వచనంలో, యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఈ విధంగా హేళన, అపహాస్యము చేస్తూ ఉన్నారు. వాస్తవానికి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ప్రభుని ఎంక్వైరీ చేశారు, అడిగారు, విచారణ చేశారు. యెరూషలేము వీధులలో యూదుల రాజుగా తాను పిలువబడ్డాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ యొక్క రాజ్యాన్ని స్థాపించడానికే వచ్చాడు. మనకు తెలుసు కదా, మనం పలు సందర్భాల్లో గతంలో చూసాము. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనంలో, ఆ రాజుల కాలంలో పరలోకమందలి దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి ఎన్నటికీ నాశనం కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి కాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నీ పగలుగొట్టి నిర్మూలన చేయను కానీ అది యుగముల వరకు నిలుచును. కాబట్టి దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించడానికి ఆ పరలోకమందలి రాజుగా ఈ లోకానికి వచ్చాడు. అయితే ఆ విషయాన్ని మరి ప్రధాన యాజకులు కానీ లేకపోతే ఆ బండ్రౌతులు కానీ ఎవరు కూడా గుర్తించలేకపోయారు. పిలాతు గుర్తించలేకపోయాడు. ఒక యేసుక్రీస్తు చెప్పాడు, నేను రాజుని అని చెప్పాడు. నువ్వు రాజువా అంటే నేను రాజునని చెప్పాడు. ఆ యొక్క రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. ఆ రాజ్యము దాదాపు 2000 సంవత్సరాల క్రితమే ఆరంభమైంది. ఆ యొక్క రాజ్యములో నేను ఇప్పుడు చేర్చబడ్డాం. ఎవరైతే రక్షించబడ్డారో, ఎవరి పాపాలు అయితే క్షమించబడ్డాయో వారే ఆ యొక్క రాజ్యములో చేర్చబడ్డారు. అయితే దేవుని యొక్క రాజ్యం ఎప్పుడో వస్తుందని కాదు, కానీ వీఆర్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రాజ్యము వచ్చి ఉన్నది, పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రభువైన యేసుక్రీస్తు ప్రకటించాడు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సువార్త ఆరంభం, ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ ఎట్ హ్యాండ్, రిపెంట్ అని ప్రభువైన యేసుక్రీస్తు ఆరంభించాడు. పరలోక రాజ్యం సమీపించినది కనుక మారు మనసు పొందుడి, పరలోక రాజ్యం గురించి తాను ప్రవచించాడు. తర్వాత అంటే సమీపించి ఉన్నది అంటాడు. తర్వాత ఒక సందర్భంలో నిశ్చయముగా పరలోక రాజ్యం మీ యొద్దకు వచ్చి ఉన్నది, దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చి ఉన్నది అంటాడు. చూడండి మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 28వ వచనం. దేవుని ఆత్మ వలన నేను దెయ్యములను వెళ్ళగొట్టుచున్న యెడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. ఇట్ హ్యాస్ ఆల్రెడీ కమ్. దేవుని యొక్క రాజ్యం ఇదివరకే వచ్చి ఉన్నది. దేవుని యొక్క రాజ్యము ఆరంభమైంది. ఆ యొక్క రాజ్యములో నేను ప్రవేశించి ఉన్నాం. ఎవరైతే రక్షించబడ్డారో వారందరూ ప్రవేశించి ఉన్నాం. ఏదో దేవుని యొక్క రాజ్యం ఎప్పుడో వస్తుందని కాదు, వస్తుంది, ఫిజికల్గా వస్తుంది. అయితే అది వరకే ఆ రాజ్యంలో ప్రవేశించి ఉండాలి. అయితే దేవుని యొక్క రాజ్యం బలముతో వచ్చినప్పుడు ప్రవేశించడం కాదు, కానీ ఇప్పుడే దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాము అనేటువంటి నిశ్చయత మనము కలిగి ఉండాలి. కాబట్టి ఆ యొక్క రాజ్యంలో మనం ఇదివరకే చేరి ఉన్నాం. అందుకనే దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం రాయబడింది, ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. కాబట్టి ఆ రాజ్యాన్ని పొందుకోవాలి. యు మస్ట్ పొజెస్ దట్ కింగ్డమ్. ఆ యొక్క రాజ్యాన్ని పొందుకోవాలంటే మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, పాప క్షమాపణ పొందాలి, రిపెంటెన్స్ అనేటువంటిది అవసరం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు తాను రాజు, యూదుల రాజుగా తాను పిలువబడ్డాడు. ఆయన రాజులకు రాజు. అయితే ఆ బంట్రౌతులు ప్రభువైన యేసుక్రీస్తుని యూదుల రాజా శుభము అని ఎగతాళి చేస్తూ ఉన్నారు, హేళన చేస్తూ ఉన్నారు. అయితే ముందు సందర్భంలో ఆ బంట్రౌతులు ప్రభువైన యేసుక్రీస్తుని ఆ గెత్సేమనే వాళ్ళ నుంచి ఈడ్చుకుని వచ్చినప్పుడు అపహసించారు. ఏమేమి మాట్లాడారో, ఏ హేళన మాటలు మాట్లాడారో అక్కడ రాయబడలేదు. తర్వాత రెండవ సందర్భంలో కూడా మనం చూసాము, హేరోదు తన యొక్క సైనికులు యేసుక్రీస్తు వారిని అపహసించారు. ఎందుకంటే హేరోదు యేసుక్రీస్తు ప్రభువుని ఎన్నో బహుశా చాలా సంవత్సరాల నుంచి, చాలా నెలల నుంచి ఆయన్ని చూడాలని,
ఆయన ద్వారా ఏదైనా సూచక క్రియ చూడాలని చాలా ఆశపడ్డాడు. కానీ అది ఆయన రాజు కాబట్టి యేసుక్రీస్తు దగ్గరికి తాను వెళ్ళలేడు. ప్రభువైన యేసుక్రీస్తు ఎలాగూ హేరోదు రాజు దగ్గరికి వెళ్ళలేడు. కాబట్టి ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నాడు. చూడండి లూకాసు వార్త 23వ అధ్యాయము 8వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయం 8వ వచనం. హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను. ఆయన గురించి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనాను ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలము నుండి ఆయన చూడగోరెను. ఆయన చూసినప్పుడు చాలా ప్రశ్నలు వేసినాను, ఆయన అతనికి ఉత్తరం ఏమీ ఇయ్యలేదు. తర్వాత ప్రధాన యాజకులు శాస్త్రులు నిలబడి ఆయన మీద తీక్షణ నేరం మోపారు. అయితే హేరోదు తన సైనికులతో కలిసి ఆయన్ను అపహసించాడు. ఎట్లాంటి మాటలు మాట్లాడాడో, మరి రెచ్చగొట్టాడో, మరి ఏదైనా ఒక మాట విందామని అనుకుని ఆశపడ్డాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఒక్క మాట కూడా హేరోదు ఎదుట మాట్లాడలేదు. ఆయన మౌనము వహించాడు. అయితే హేరోదు యేసుక్రీస్తు మాట్లాడలేదని హేళన చేశాడు, అపహాసించాడు. అయితే ఎట్లాంటి మాటలు మాట్లాడో రాయబడలేదు. ఇక్కడ వీరైతే బంట్రౌతులు యూదుల రాజా శుభమని గేలు చేస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే అప్పటికి యేసుక్రీస్తు వారికి ఊదారంగు వస్త్రము ధరింపజేశారు. చూడండి, ఆ హేళనలో భాగంగా ఊదారంగు వస్త్రము ధరింపజేసి. చూడండి మత్తయి వార్త 27వ అధ్యాయము 28వ వచనం. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 27 and verse 28. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్ర అంగి తొడిగించి, ఎర్ర అంగి అంటే అక్కడ ఊదా రంగు వస్త్రము, ఎర్ర అంగి తొడిగించారు. ఎందుకు ఎర్ర అంగి అంటే ఆ ఊదా రంగు వస్త్రం ఎందుకు ధరింపజేశారంటే, సాధారణంగా మనం పోయినసారి చూసాం, రాజులు ఈ యొక్క ఊదా రంగు వస్త్రాలు ధరిస్తారు. మత్తయి వార్తలో అయితే ఎరుపు రంగు ఎర్రని అంగి అని రాయబడింది. మార్క్స్ వార్తలో చూడండి, మార్క్స్ గాస్పెల్ చాప్టర్ 15 and verse 20. మార్క్స్ వార్త 15వ అధ్యాయము 20వ వచనంలో చాలా తేటగా రాయబడింది, ఊదా రంగు వస్త్రము. వారు ఆయనను అపహసించిన తర్వాత ఆయన మీద ఉన్న ఊదా రంగు వస్త్రము తీసివేసి, 17వ వచనంలో కూడా చూడగలం, ఆయనకు ఊదా రంగు వస్త్రము తొడిగించి. ఎందుకు ఊదా రంగు అంటే మనం చూసాం పోయినసారి, అంతకు మునుపు రాజులు ధరిస్తారు ఊదా రంగు వస్త్రాలు, సన్నపునార వస్త్రాలు, తర్వాత తెల్లని వస్త్రాలు. ఆ కాంబినేషన్స్తో వారు ధరిస్తారు. మొర్దెకై గురించి చూసాం ఎస్తేరు గ్రంథంలో. మొర్దెకై తాను ప్రధానమంత్రిగా చేయబడగానే తాను ఊదా రంగు బట్టలు, తర్వాత సన్నపునార బట్టలు, తెల్లని వస్త్రాలు తాను ధరించి వెళ్తాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారికి ఎందుకు ఈ ఎర్రని అంగి ఊదా రంగు వస్త్రాన్ని ధరింపజేశారంటే, ఎగతాళి చేయడానికి, అపహాస్యం చేయడానికి. ఎందుకంటే ఆయన రాజు అని చెప్పుకున్నాడు కాబట్టి, యూదుల రాజు అని చెప్పుకున్నాడు కాబట్టి ఎగతాళి చేయడానికి ఊదా రంగు వస్త్రాన్ని ధరింపజేశారు. తర్వాత ముండ్ల కిరీటాన్ని కూడా పెట్టారు. చూడండి మార్క్స్ వార్త 15వ అధ్యాయం 17వ వచనంలో ముండ్ల కిరీటమును ఆయన తల మీద పెట్టి, ముళ్ళ కిరీటాన్ని పెట్టారు, తర్వాత రెల్లు పెట్టారు. ఆ విధంగా యూదుల రాజా అని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి. మత్తయి వార్తలో చూసాము, ఆయన్ను అపహసించారు. 15వ అధ్యాయము మార్క్స్ వార్త 20వ వచనంలో కూడా చూసాము, ఆయనను అపహసించిన తరువాత అపహసించారు. తర్వాత లూకాసు వార్త 23వ అధ్యాయము 35వ వచనం. లూకాసు వార్త 23:35వ వచనం. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 23 and verse 35. ఇక్కడ అధికారులు ప్రభువైన యేసుక్రీస్తుని అపహసించారు. లూకాసు వార్త 23:35. ప్రజలు నిలవబడి చూచుండిరి. అధికారులను, వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనని అపహసించిరి. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు తాను రక్షకుడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోకి వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. కాబట్టి పాపులను, తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించుటకు ఆయన వచ్చాను కనుక ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టింది. మత్తయి వార్త 1వ అధ్యాయంలో మనం చూడగలం. ఆయన రక్షకుడుగా పిలువబడ్డాడు. తర్వాత సమరయ ప్రజలు వారు ఏమన్నారు, ఈయన నిజముగా లోక రక్షకుడై ఉన్నాడని వారు సాక్ష్యం ఇచ్చారు. ఈజ్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. ఆయన రక్షకుడైతే ఇప్పుడు శిలువ పైన వేలాడదీయబడతా ఉన్నాడు. ఆయన రక్షకుడైతే కిందికి దిగిరమ్మని వారు హేళన చేస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా రాజు, యూదుల రాజా అని హేళన చేశారు. ఎందుకంటే ఆయన రాజు, ఆయనకు రాజ్యం కనబడటం లేదు. ఆ సందర్భంలో రాజ్యం కనబడట్లేదు, ఆయనకు సైనికులు కనబడట్లేదు, ఆయనకు సపోర్టుగా ఉండేటువంటి శిష్యులు కూడా, వారు కూడా పారిపోయారు, ఎవరు లేరు. నువ్వు ఒక రాజువా అని చెప్పేసి హేళన చేశారు, అపహాసము చేశారు. అయితే వారికి అర్థం కాలేదు. తర్వాత రెండవదిగా
ఈయన రక్షకుడు. యేసు అంటే రక్షకుడు అని అర్థం. ఈయన రక్షకుడు అయితే తను రక్షించుకోవాలి కదా, ఎందుకు రక్షించుకోవట్లేదని ఇక్కడ అధికారులు ప్రభువైన యేసుక్రీస్తుని అపహసించారు. 35వ వచనం, లూకా సువార్త 23వ అధ్యాయము 35వ వచనంలో, అధికారులు వీడు ఇతరులను రక్షించను. కాబట్టి వారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. బహుశా అనేక మందిని చనిపోయినటువంటి అనేక మందిని, చిన్నపిల్లల్ని, పెద్దవారిని కూడా ప్రభువైన యేసుక్రీస్తు లేపాడు. 12 సంవత్సరాల చిన్న బిడ్డను లేపినాడు. తర్వాత లాజరు, పెద్ద వయసు కలిగినటువంటి వ్యక్తి, లాజర్ని మృతుల నుండి లేపాడు. తర్వాత మరి ఒక విధవరాలు తన కుమారుడు చనిపోయినప్పుడు పాడి మీద తీసుకుని వెళ్తా ఉన్నప్పుడు పాడిని ముట్టగానే ఆ కుమారుడు లేచి నిలబడ్డాడు. ఆ విధంగా అనేక మందిని తాను రక్షించాడు, తాను మృతుల్లో నుంచి లేపాడు. ఈయన అనేక మందిని రక్షించాడు. అయితే ఇతడు తాను రక్షించుకొనగలడా అని అపహాస్యం చేశారు. తర్వాత మార్కు సువార్త 15వ అధ్యాయము 31వ వచనం, మార్క్స్ గాస్పల్ చాప్టర్ 15 and verse 31, 30-31 వచనాలు. సిలువ మీద నుండి నిన్ను నీవే రక్షించుకొనమని చెప్పి ఆయన దూషించిరి. అట్లు శాస్త్రులను ప్రధాన యాజకులను అపహాస్యము చేయొచ్చు. వీడి ఇతరులను రక్షించను, తాను రక్షించుకొనలేడు. హీఈస్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. ఆయన రక్షకుడుగా వచ్చాడు అండ్ హీఈస్ ద సేవియర్. అయితే సిలువ దృశ్యము చూస్తే చాలా వ్యత్యాసంగా కనబడుతుంది. అంటే తాను రక్షించుకోలేడా అన్నట్లుగా మనకు కనబడుతుంది. వాస్తవానికి ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకై మృతి పొందడానికి, ఆయన రక్తము కార్చడానికి, ప్రాణం పెట్టడానికి మన కొరకై వచ్చాడు. ఆ యొక్క సత్యాలు వారికి కనుమరుగైపోయాయి. అయితే ఇప్పుడు మనం వాటిని గ్రహించగలుగుతూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు తాను రక్షకుడు, హీఈస్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. అయితే వారు అపహాస్యం చేస్తూ ఉన్నారు. సిలువ మీద దిగి నేను నీవే రక్షించుకొనమని చెప్పి ఆయన్ను దూషించిరి. తర్వాత అపహాస్యము చేయొచ్చు. తర్వాత లూకా సువార్త 23వ అధ్యాయము 35వ వచనంలో కూడా చూస్తాం. లూకా సువార్త 23వ అధ్యాయం 23, ఇందాక చూసాము అది. తర్వాత సోల్జర్ 23, 36వ వచనం చూస్తాం. లూకా సువార్త 23వ అధ్యాయము 36వ వచనం. అంతటా సైనికులు ఆయన ఎద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, 37వ వచనం కూడా, నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకొనమని ఆయనను అపహసించిరి. ఇక్కడ సైనికులు కూడా, రోమా సైనికులు కూడా యూదుల రాజు అయితే నిన్ను రక్షించుకొనమని అపహాస్యం చేశారు. కాబట్టి ఈ వచనంలో ఈజ్ ద కింగ్ అండ్ సేవియర్. ఆయన రాజు, తర్వాత రక్షకుడిగా పిలువబడతా ఉన్నాడు. అయితే వాళ్ళు ఎగతాళి చేస్తూ ఉన్నారు. నువ్వు రాజు అయితే అసలు నీకు రాజ్యం ఎక్కడ, సింహాసనం ఎక్కడ, నీ సైనికులు ఎక్కడ, తర్వాత రక్షకుడు అయితే నీ పరిస్థితి ఇట్లా ఉంది, శిలువపైన వేలాడుతూ ఉన్నావు నిస్సహాయంగా, బలహీనుడుగా, అయితే నిన్నువే రక్షించుకొనమని వారు అపహాస్యము చేస్తూ ఉండినారు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు తాను అపహసింపబడ్డాడు. హీ వాజ్ మాక్డ్. మొట్టమొదటి ఆయన ఈడవబడ్డాడు. హీ వాజ్ డ్రాగ్డ్. తర్వాత హీ వాజ్ స్పిట్ అపాన్ హిస్ ఫేస్, ఉమ్మివేయబడ్డాడు. తర్వాత మూడవదిగా కొట్టబడ్డాడు, రుద్దబడ్డాడు. తర్వాత నాలుగవదిగా తాను హీ వాజ్ మాక్డ్. ఆయన హీ వాజ్ డినైడ్, హీ వాజ్ రిజెక్టెడ్. ఆయన తృణీకరింపబడ్డాడు, విసర్జింపబడ్డాడు. తర్వాత ఐదవదిగా హీ వాజ్ మాక్డ్, అపహసింపబడ్డాడు, అపహాస్యం చేశారు. తర్వాత ప్రభువైన యేసుక్రీస్తుని దూషించారు. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం, మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 27, మత్తయి సువార్త 27, 39వ వచనం. మత్తయి సువార్త 27, 39వ వచనం. ఆ మార్గంన వెళ్ళుచుండిన వారు తలలూచుచు దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా నీవు నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడవైతే శిలువ మీద దిగుమని ఆయన్ను దూషించిరి. హి వాజ్ రివైల్డ్, హి వాజ్ బ్లాస్ఫీమ్డ్. రివైల్డ్ అనేటువంటి మాట రాయబడి, అంటే దూషించారు. రివైల్డ్. ఎవరు దూషించారు? ఆ మార్గంలో వెళ్ళుచుండిన వారు. వారికి సంబంధమే లేదు, ఆ దారిలో వారు పోవాలా, సంబంధం అనేటువంటి వారు, ఆ దారిన పోయేటువంటి వారు. వారు కూడా తలలూచుచు, అంటే తలలు, అంటే ఎగతాళి చేసేటప్పుడు, అపహాస్యం చేసేటప్పుడు తలలు ఊపుతూ, ఎగతాళి చేస్తూ, నవ్వుతూ,
దూషించారు. దేవాలయంలో పడగొట్టి 3 దినంలో కట్టువాడా, నిన్నువే రక్షించుకొనుము. నువ్వు దేవుని కుమారుడవైతే శిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయన్ని దూషించారు. హీ వాస్ బ్లాస్ఫీమ్ ఆర్ రివైల్డ్. తర్వాత మార్క్స్ వార్త 15వ అధ్యాయము 29వ వచనం ఇందాక మనం చూసాము. మార్క్స్ వార్త 15వ అధ్యాయము 29వ వచనము. అప్పుడు ఆ మార్గంన వెళ్ళుచున్నవారు తమ తలలూచుచు, ఆహా, దేవాలయంను పడగొట్టి 3 దినములలో కట్టువాడా. ఆ మార్గమున వెళ్ళుచున్నవారు తమ తలలూచుచు. హీ వాజ్ రివైల్డ్. తర్వాత పేతురు కూడా తన యొక్క పత్రికలో తాను దూషింపబడి బదులు దూషింపక అనేటువంటివి చూస్తాం. చూడండి, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం, 1 పీటర్ చాప్టర్ 2, 1 పీటర్ చాప్టర్ 2 అండ్ వర్స్ 23. 1 పేతురు 2వ అధ్యాయము 23వ వచనం. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికే తను తాను అప్పగించుకును. దూషింపబడి బదులు దూషింపలేదు, దూషింపబడ్డాడు. ఆయన రాజు అని, తర్వాత రక్షకుడు అని, నువ్వు రక్షకుడు అయితే నిన్ను రక్షించుకో, నువ్వు రాజు అయితే యూదుల రాజానికి శుభము అని దూషించారు. మార్గమున వెలుచున్నటువంటి వారు, బంట్రౌతులు, అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు, తర్వాత పరిసయ్యులు, శాస్త్రులు, పెద్దలు, వీరందరూ ప్రభువైన యేసుక్రీస్తుని దూషించారు. కాబట్టి మొట్టమొదటిగా వీఆర్ సీయింగ్ అబౌట్ ద సఫరింగ్స్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క శ్రమలు మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా హీ వాజ్ డ్రాగ్డ్, ఆయన ఈడవబడ్డాడు. గెత్సేమనే వనము నుంచి తాను ప్రధాన యాజకుడైన అన్న యొద్ద వరకు, ఇంటి యొద్ద వరకు ఈడవబడ్డాడు. తర్వాత రెండవదిగా తాను ఉమ్మి వేయబడ్డాడు. హీ వాజ్ స్పిట్ అపాన్ హిస్ ఫేస్, ఉమ్మి వేయబడ్డాడు. తర్వాత మూడవదిగా తాను కొట్టబడ్డాడు, గుద్దబడ్డాడు. హీ వాజ్ బఫెటెడ్ అండ్ స్మిటన్. ఆయన తర్వాత నాలుగవదిగా హీ వాజ్ రిజెక్టెడ్, హీ వాజ్ సెట్ ఎట్ నఫ్ట్, హీ వాజ్ డినైడ్. ఆయన ఉపేక్షింపబడ్డాడు, తృణీకరింపబడ్డాడు, విసర్జింపబడ్డాడు. పేతురు కూడా ప్రభువైన యేసుక్రీస్తుని తృణీకరించాడు. ఆయన ఐ డోంట్ నో హూ, ఆయన ఎవరో, క్రీస్తు ఎవరో నాకు తెలియదు అని చెప్పాడు, ఎరగనని చెప్పాడు. తర్వాత పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తుని ఇప్పుడు కూడా తృణీకరిస్తారో, మనుష్య దేవదూతలు ఎదుట ప్రభువైన యేసుక్రీస్తు ఒక దినమున తప్పనిసరిగా తృణీకరిస్తారు. ఎందుకంటే నన్ను గణపరచువాని ఎన్ను గణపరచేదను, నన్ను తృణీకరించువారు తృణీకారం పొందుదురు. కాబట్టి మన హృదయంలో కానీ, మన యొక్క ఆలోచనలో కానీ, మనం ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ, ఏ రంగంలో ఉన్నా కానీ, ఎంత ఒత్తిడిలో ఉన్నా కానీ, ఎంత శ్రమలో ఉన్నా కానీ, హింసలో ఉన్నా కానీ, ప్రభుని తృణీకరించకుండా మనం బహు జాగ్రత్త పడాలి. ఒకవేళ తెలియకుండా మన యొక్క సెన్స్లో లేకుండా, ఆ సమయంలో పేతురు సెన్స్లో లేడు. 3 పర్యాయములు బొంకినాడు, 3 పర్యాయములు జ్ఞాపకం రాలే. అప్పుడు జ్ఞాపకం వచ్చుంటే బహుశా జాగ్రత్త పడేవాడేమో. 3 పర్యాయములు అన్నాడు, బొంకినాడు, డినై చేసినాడు, కోడి గుయ్యగానే అప్పుడు జ్ఞాపకం వచ్చింది. కాబట్టి జ్ఞాపకంలో లేదు, తన యొక్క మనసులో లేదు. కాబట్టి తెలియక తను తృణీకరించాడు, తర్వాత సంతాపపడి ఏడ్చాడు. కాబట్టి మనము కూడా మన యొక్క ఆలోచనలో కానీ, మన యొక్క శ్రమల్లో, ఇబ్బందుల్లో ప్రభుని ఏ విషయంలో అయినా కానీ తృణీకరించకుండా మనం బహు జాగ్రత్త పడాలి. హి వాజ్ రిజెక్టెడ్. తర్వాత హి వాజ్ మాక్డ్. ఐదవదిగా ఆయన అపహాస్యము చేయబడ్డాడు. ఎగతాళి చేసినారు. అక్కడ శాస్త్రులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, తర్వాత ప్రధాన యాజకులు ఉన్నారు, వారందరూ, తర్వాత రోమా సైనికులు ప్రభువైన యేసుక్రీస్తుని అపహాస్యము చేశారు. అపహాస్యం చేసినటువంటి మాటల్లో ప్రాముఖ్యంగా యూదుల రాజా నీకు శుభమని వారు అపహాస్యం, అంటే రాజు అని అపహాస్యం చేశారు. ఎందుకంటే సింహాసనం లేదు, అక్కడ కిరీటం కనబడట్లేదు, అక్కడ లగ్జరీ కనబడట్లేదు, రథం లేదు, గుర్రాలు లేవు, సైనికులు కనబడట్లేదు. సాధారణంగా ఎవరైనా ఆ విధంగా ఎగతాళి చేసేటువంటి వీలు సాధ్యత ఉంది. వారు తెలియక ఆ విధంగా తృణీకరించారు, తర్వాత అపహాస్యం చేశారు. తర్వాత రెండవది మాట ఏంటంటే రక్షకుడని. వీడు అనేకులను రక్షించాడు, ఇతరులను రక్షించాడు, తాను రక్షించుకోలేడు, చూడు ఎట్లా వేలాడుతున్నాడో అని అపహాస్యము చేశారు. బట్ ప్రభువైన యేసుక్రీస్తు మన పాపం నుండి రక్షించడం కొరకై ఈ లోకానికి వచ్చాడు. అంటే నరకం నుంచి రక్షించడానికి, ఏదో భౌతికంగా కాదు, నాట్ ఫిజికల్ బాడీ, నరకము నుంచి, రాబోయేటువంటి ఉగ్రత నుంచి రక్షించి నిమిత్తమై, లేక్ ఆఫ్ ఫైర్, ఆ అగ్నిగుండము నుంచి రక్షించి నిమిత్తమై, రెండవ మరణం నుండి రక్షించి నిమిత్తమై ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన కొరకే ప్రాణం పెట్టాడు. కాబట్టి ప్రాణం పెట్టేటువంటి సందర్భంలో, మృతి పొందేటువంటి సందర్భంలో, రక్తము గార్చే సందర్భంలో ఈ యొక్క శ్రమలన్నీ ప్రభువైన యేసుక్రీస్తు
అనుభవించాల్సి వచ్చింది. తర్వాత చివరిగా హీ వాజ్ రివైల్డ్, ఆయన దూషింపబడ్డాడు. అంటే మార్గంలో వెలుచున్నటువంటి వారు తలలు ఊపుతూ వ్యంగ్యంగా నవ్వుతూ ప్రభువైన యేసుక్రీస్తుని దూషించారు. ఈ వచనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. లేవియాకాండం 1వ అధ్యాయము 5వ వచనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. బుక్ ఆఫ్ లెవిటికస్ చాప్టర్ 1 and verse 5. లేవియాకాండం 1వ అధ్యాయము 5వ వచనం. అతడు యెహోవా సన్నిధిని ఆ కోడెదూడను వధించిన తరువాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్ష గుడారం ఎదురున్న బలిపీఠము చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలెను. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, కళ్ళు మూసుకుందాం. We have been studying about the sufferings of Christ. క్రీస్తు యొక్క శ్రమల గురించి మనము అధ్యయనం చేస్తూ ఉన్నాం. ఆయన ఏడవబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు, కొట్టబడ్డాడు, గుద్దబడ్డాడు, తర్వాత తృణీకరింపబడ్డాడు, అపహసింపబడ్డాడు, దూషింపబడ్డాడు. అయితే ఒక్క పాపం కూడా చేయలేదు, ఏ నేరము చేయలేదు. ఈ యొక్క రాజ్యాన్ని స్థాపించడం కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు. రాజ్యాన్ని స్థాపించాడు. రాజ్యం ఉంది. ఆ యొక్క రాజ్యంలో మనము రక్షణ పొందినటువంటి వారందరూ ఇదివరకే ప్రవేశించి ఉన్నారు. అయితే బలముతో కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాజ్యము తిరిగి రానై ఉంది. 1000 సంవత్సరాలు దేవుని యొక్క రాజ్యము పరిపాలన ఈ లోకంలో మనం చూడనై ఉన్నాం. ఆయన రక్షకుడు, ఈజ్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. నిజంగా రక్షకుడు, లోక రక్షకుడై ఉన్నాడు. పాపులను రక్షించడం కొరకే ఈ లోకానికి ఆయన వచ్చాడు. అయితే రాబోయేటువంటి ఉగ్రత నుంచి రక్షించిన నిమిత్తమై, నిత్య నరకాగ్ని నుంచి తప్పించిన నిమిత్తమై, రక్షించి నిమిత్తమై, సాతాను నుంచి రక్షించి నిమిత్తమై, బంధకంలో నుంచి మనల్ని రక్షించి నిమిత్తమై, శాపం నుండి రక్షించి నిమిత్తమై ఆయన ఈ లోకానికి వచ్చాడు. అయితే నీ కొరకై, నా కొరకై ఈ యొక్క శ్రమలన్నీ కూడా ఆయన అనుభవించాడు. కాబట్టి మన యొక్క జీవితంలో, క్రైస్తవ జీవితంలో మనం కూడా శ్రమలు అనుభవించవలసినటువంటి వారము. మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని యొక్క రాజ్యములు ప్రవేశింపవలను కదా అంటాడు. కాబట్టి ఈ యొక్క లోకంలో కూడా మనకు శ్రమలు, హింసలు, బాధలు, అపహాస్యము, హేళన, దూషణ మాటలు మనకు కూడా వస్తాయి. క్రైస్ట్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ టు ఎవ్రీ వన్ ఆఫ్ అస్. మనలో ప్రతి వారికి మనం ప్రభువైన యేసుక్రీస్తే ఆయన చక్కటి మాదిరికరమైనటువంటి వాడు. కాబట్టి ఇట్లాంటి శ్రమలు, ఇట్లాంటి హేళన మాటలు, అపహాస్యపు మాటలు, ఇట్లాంటి దూషణ మాటలు విసర్జించడం, తృణీకరించడం, పక్కన పెట్టేయడం, అపహాస్యం చేయడం, రిజెక్ట్ చేయడం, ఈ విధంగా ఉమ్మివేయడము, ఈడవడము, కొట్టడము, మనం అంత స్థాయిలోనికి ఇంకా రాలేదు. ఏదో చిన్న చిన్న అపహాస్యం కావచ్చు, ఎవరైనా ఏదైనా మాట అనవచ్చు, దానికే మనం కృంగిపోతాం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక మాదిరికరముగా ఆయన యొక్క అడుగుజాల్లో నడుచు నిమిత్తమై ఒక మాదిరికరముగా మన కొరకై ఉన్నాడు. కాబట్టి క్రీస్తు యొక్క శ్రమలను మన యొక్క జ్ఞాపకంలో ఉంచుకొని మన యొక్క దైనందిక జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి శ్రమలను కూడా ఎంతో సులువుగా మనం అధిగమించవచ్చు. ఆ విధంగా అధిగమించినట్లుగా ప్రభు మనకు సాయం చేయనుగాక. మా ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధ తండ్రి, ప్రభా, మీరు నా కొరకు, మా కొరకు ఎటువంటి శ్రమలను అనుభవించారో ప్రభా అన్ని లేఖనములో వ్రాయించినారు. ప్రభా, మీరు ఏ పాపమును చేయలేదు, ఏ నేరము చేయలేదు, మీ నోట ఏ కపటమును లేదు. ఆయనను నా కొరకు, మా కొరకు ప్రభా మీరు ఏడవబడ్డారు, ఉమ్మివేయబడ్డారు, ప్రభా కొట్టబడ్డారు, గుద్దబడ్డారు, తృణీకరించబడ్డారు, విసర్జించబడ్డారు, ఉపేక్షింపబడ్డారు తండ్రి. ప్రభా అపహాస్యము చేయబడ్డారు, దూషింపబడ్డారు, బహు అవమానమును నా కొరకు, మా కొరకు అనుభవించారు తండ్రి. మాకు కూడా ఒక గొప్ప పాఠమును నేర్పించినందుకై మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభా. మేము కూడా ప్రభా ఆ యొక్క శ్రమలు వచ్చినప్పుడు, హింసలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు మేము కూడా బహుధైర్యం కలిగి సింహం వలె నిలబడినట్లుగా కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మేము ఎదుర్కొనేటువంటి శ్రమలను బట్టి, హింసలను బట్టి, అపహాస్యమును బట్టి మేమేమాత్రం కూడా సిగ్గుపడక, వెనుకంజ వేయక, ఇంకను రెట్టింపు వేగముతో మేము ముందుకు వెళ్ళడానికి సహాయం అనుగ్రహించమని మీకు మొరపెడుతుంటున్నాం. చేరువచ్చిన బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు ప్రభా. వారికి రావాల్సిన దీవెన ఆశీర్వాదం దయచేయండి. ఇంకా అనేకులు ఈ బైబిల్ పఠనం కొరకై వచ్చినట్లుగా సహాయం అనుగ్రహించండి ప్రభా. ఎవరైనా ప్రత్యేకమైన అక్కరతో ఈ దినం వచ్చి ఉంటే వారి యొక్క అక్కరను మీ యొక్క మహిమేషుకున్న మీరే తీర్చమని, మా యొక్క ఇళ్ళకి మేము వెలిచిండగా మీ యొక్క దీవులతో మనం పంపించమని మీ కృపలాస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభుని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామపేట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున
మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేసి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘంలో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక ఆమేన్.